హాయ్ అండి. ఇవాళ పెసర్లతో లడ్డు చూపిస్తాను. పెసరుండలు చూడండి. ఫస్ట్ పెసర్లు వేచాలి. ఇగో ఒకప్పుడు పెసర్లు ఎర్రగా వేచాలి. పొడిగా వేచాలి. మంచి వాసన వస్తుంది వేచితే. చూడండి. సన్న సెగ మీద వేచాలి. వేచాక ఇగో ఈ కప్పుతో బెల్లం, దాంట్లో జీడిపప్పు, నెయ్యి. ఇక చూసారా, ఎర్రగా వేగింది. మంచి వాసన వస్తుంది పెసర్లు వేగుతూటప్పుడు. ఇక వేచాక చూసారా ఎర్రగా. వేచిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టాలి. చూడండి, వేగాయి కదా. ఇగో ఇందులో తీసాను, చల్లారాయి. ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. ఇగో జీడిపప్పు, కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ఫస్ట్ వేచుతాను. తర్వాత ఈ మిక్సీ పట్టాక ఈ పొడి కూడా వేచాలి నెయ్యిలో. ఏమైనా పచ్చి ఉంటే మొత్తం వేగుతాయి. చూడండి, ఇందులో చెంచా నెయ్యి వేస్తాను. ఇక మిక్సీ పట్టాను చూడండి పిండి పెసర్లు. ఇప్పుడు నెయ్యి వేసి జీడిపప్పు వేచుతాను. అందులోనే ఈ పిండి కూడా వేసి వేచాలి. నెయ్యిలో వేస్తే కొంచెం కమ్మగా వస్తుంది. ఏమైనా పచ్చి ఉంటే వేగిపోతాయి. ఇగో జీడిపప్పు, ఇంకా కిస్మిస్ ఏమైనా కావస్తే వేసుకోవచ్చు. బెల్లం, ఇప్పుడు నెయ్యి కరుగుతున్నది కదా. ఈ పెసర్లోనే యాలకులు కూడా వేసి నేను మిక్సీ పట్టేసాను. చూడండి, నెయ్యి కరిగింది. ఇప్పుడు ఇందులో వేడెక్కింది కదా, ఇందులో జీడిపప్పు వేస్తాను. వేసి కొంచెం ఎర్రగా వేచుతాను. వేచాక ఇప్పుడు ఆ పిండి కూడా ఇందులో వేసి వేచుతాను. పెసరపిండి ఇగో వేగింది కదా. ఇప్పుడు పిండి వేస్తాను. పిండి వేసి వేచుతాను పెసర్ల పిండి. కొంచెం నెయ్యి కాచి వేడికి చేసి పక్కన కూడా ఉంచుకోవాలి. ఒక పిండి వేసాను కదా. ఇప్పుడు సిమ్లో పెట్టి పిండి నెయ్యిలో శుభ్రంగా వేచాలి. నెయ్యి అంతా పిండిలో కలుస్తుంది, అప్పుడు వేగుతుంది. చూపిస్తాను వేగాక. మంచి వాసన వస్తుంది వేగేటప్పుడు. పెసర్లు వేగినప్పుడు వస్తుంది, పిండి వేచినప్పుడు వస్తుంది.
ఇప్పుడు బెల్లం వేసేస్తాను. ఆ కప్పుతో ఈ కప్పుకి కరెక్ట్ కొలత అన్నమాట. బెల్లం వేసి శుభ్రంగా కలిపేయాలి. ఇప్పుడు ఇది వేసాను కదా, ఇందులో ఒక్క పాలు చుక్క కొంచెం వేసి జల్లి ఉండ చుట్టాలి. కొంచెం పాలు చుక్కలు వేస్తే ఉండ చుట్టాలి. చల్లారేక చూపిస్తాను. చూడండి, కొంచెం పాలు చుక్క ఒక్క పిసరు ఇలా జల్లి పిండి అంతా కలిపి ఇక ఉండ చుడుతున్నాను. చూపిస్తాను ఉండలు చేసాక. చూడండి పెసర ఉండలు భలే ఉంటుందండి తినడానికి. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో చూడండి, చెయ్యండి, కమెంట్లో చెప్పండి. చాలా రుచిగా ఉంటుందండి పెసర్ల ఉండలు. మినప్సిన ఉండలు, రవ్వ ఉండలు తినే ఉంటారు. ఒకసారి పెసర్ల ఉండలు కూడా చేసి తినండి, చెయ్యండి, ఎలా ఉంటుందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. చూశారు కదా, భలే ఉంది కదండి, గ్రీన్గా. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.